ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు, మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మధ్యన వ్యత్యాసం అయితే మీకేమన్నా కనిపిస్తోందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? 100% ఉన్నది కదా సార్. ఎలా? ఏజెన్సీ ఉన్నటువంటి గిరిజనులకు కొంచెం రైట్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు అక్కడ ఉన్న గిరిజనులకే పొలిటికల్‌గా పోటీ చేసే హక్కు ఉంటది. హ్మ్. అక్కడ గ్రామ పంచాయతీలని రిజర్వేషన్ ఉంటాయి. కానీ మైదాన ప్రాంతంలో ఉండే ఉండేటువంటి వాళ్ళకి వాళ్లకు ఏముండదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రిజర్వేషన్ ఉండవు. ఉండదు. ఆ రిజర్వేషన్ ఇప్పుడు పెట్టడానికి జనాభా ప్రాతిపదిక రేపు డీలిమిటేషన్‌లో కొట్లాడతాం. హ్మ్. ఎందుకంటే వారికి హక్కు ఉన్నప్పుడు నువ్వు పూర్తి హక్కు ఇయ్యి. హ్మ్. పోతే వాళ్ళు మాకంటే నేను ఒప్పుకుంటా కదా! మాకంటే వెనుకబడి ఉన్నారు వాళ్ళు. ఆర్థికంగా, ఎడ్యుకేషన్‌లో కూడా కొంత వెనుకబడి ఉన్నారు. శాతం తక్కువున్నది ఎంతున్నదో అంతా నువ్వు అంతే. చేసుకోగలుగుతున్నావు. హ్మ్. నేనేమంటున్నా అటువంటి వాళ్ళకు ప్రిమిటివ్ టైవ్ అని వాళ్ళని పెట్టిండ్రు కదా! గుత్తికోయలు. గుత్తికోయలు ఇక్కడ గుత్తికోయలు ఇక్కడ ఎస్టీలు లేదు. ఇక్కడ కారు లేరు. వాళ్ళు. వచ్చినోళ్ళు కూడా ఎస్టీలు కాలే. ప్రిమిటివ్ ట్రైబల్స్ అని ఆహా! వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రివిలేజ్ ఉంది కదా! ఓకే. మరి ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి మెడికల్‌లో 2 సీట్లు ఇయ్యరాదు? ఎన్ని మెడికల్ కాలేజీలు లేవు మీ చేతిల? ఎంత దోచుకుంటలేరు? దేశాన్ని దోచుకొని కోట్ల పెడే కాలేజీకు ట్రైబల్ పిల్లవాళ్ళని పంపరాదే కోయలను. నీకంత దయా దాక్షిణ్యం ఉంటే. మా దాంట్లో పంచాయతీలు ఎందుకు?